ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖరాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ తాళ్లరేవు మండలం పట్టవల గ్రామం బీసీ కాలనీలో ఇంటింటా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు జనసేన పార్టీ ప్రెసిడెంట్ బోనం శ్రీనివాస్, పట్టవల యూనిటీ ఇన్ఛార్జ్ దంగేటి అన్వేష్, గ్రామ పార్టీ ప్రెసిడెంట్ భజన సత్యబాబు, కూసూరు రామారావు, మేడిశెట్టి శివ, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిమిత్తం పటవల బీసీపేటలో జనసేన టీడీపీ నాయకులు ఉమ్మడిగా ఇంటింటికి డోర్ డోర్ తిరిగి రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యత కల్పించాలని అందరినీ ఆర్థించడం జరిగింది. ఇదే విధంగా ఆయన్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఆర్థించడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం రాజశేఖర్ గారికి ఓటు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతి ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. ఈ ప్రచారంలో కూటమి సభ్యులు, టీడీపీ నాయకులు, అలాగే జనసేన నుంచి, బీజేపీ నుంచి సభ్యులందరూ కూడా ప్రచార కార్యక్రమంలో ఓటు నమోదు 1వ నెంబర్ ప్రాధాన్యత రాజశేఖర్ గారికి ఇవ్వాలని ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి తిరిగి చెప్పడం జరిగింది. సో మన కూటమి ఎంచుకున్న రాజశేఖరం గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కూడా జనసేన నాయకులు, బీజేపీ, తెలుగుదేశం నాయకులు అందరం కూడా పేరాబత్తులు రాజశేఖర్ గారికి ఆయనకి ఇచ్చినప్పటి నుంచి కూడా ప్రచారం ఇంటింటికి అలాగా ఎమ్మెల్సీ ఓటు ఎవరుకున్న వాళ్ళ ఇంటికి 4-5 సార్లు తొక్కడం జరిగింది. ఈ కూటమి అందరూ కూడా ఈ యాలతో దగ్గరికి ప్రచారం ముగింపు దశకొచ్చింది. అందరూ కూడా అఖండ మెజారిటీతో ఆయన్ని గెలుస్తాడు, గెలిచి తీరుతాడు కూడా. అందరూ కూడా వేస్తే ఫుల్ మెజారిటీ వస్తే ఆయనకి సంతోషంగా ఈ చేసిన విలువ ఆయన చూపెట్టుకుని ఈ కూటమిలో ప్రతి చదువుకున్న నాయకుడికి కూడా ఏదన్నా కావాల్సి ఉంటే ఆయన నన్ను ఇలా గెలిపించాడని పని చేసి చూపెడతాడని